బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిజంగా ఈ సమయంలో అనిపిస్తోంది, కొంతమంది ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించి హెవీ వెహికల్స్ నడుపుతూ కూడా వాటర్ ట్యాంకర్లు, టిప్పర్ లారీలు, ఈ వ్యాన్లు, బస్సెస్ నడుపుతున్న వారు ప్రమాదపు టంచులు నడిపేటువంటి వారిని అందరినీ చెప్తుంటే, ఇక మీరు నాకు తిట్టుకున్నా పర్వాలేదు, బట్ ఇక్కడ పదాన్ని వాడుతున్నాను, వెదవల్లారా అని మాట్లాడుతున్నా. బికాజ్ మీ ముందు వాహనం గమనించండి. ఇక్కడ వచ్చిన టిప్పర్ లారీ ఏం చేసింది తెలుసా? ఫస్ట్ క్లాస్ అబ్బాయిని ఈరోజు హతమార్చింది. ఫస్ట్ క్లాస్ అబ్బాయిని మరణానికి కారణమైంది. ఆ రైట్ సైడ్ చూడండి, పాపం ఆ 1వ తరగతి చదువుతున్న అబ్బాయి ఎంతలా అక్కడ పడిపోయి మరణించాడు అనేది. ఈ ఘటన కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ పరిధిలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 1వ తరగతి చదువుతున్న ఆ అబ్బాయిని తన తల్లి స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తోంది. అయితే వెళ్ళేటువంటి ఆ మార్గంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ లారీ చాలా వేగంగా వచ్చి ఆ స్కూటీని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ అబ్బాయి ఆ స్కూటీ పై నుంచి కింద పడిపోయాడు. ఆ అబ్బాయిని ఈ లారీ ఎక్కించింది. ఆ లారీ టైర్ల కింద నుజ్జు అయిపోయాడు, మరణించాడు. సో అందుకే అనిపిస్తోంది, ఇంకా హైదరాబాద్లో ప్రధాన కూడల దగ్గర కూడా హెవీ ట్రాఫిక్లో కూడా ఆటో డ్రైవర్లు, కొంతమంది ఆటో డ్రైవర్లు, కొంతమంది బస్ డ్రైవర్లు, కొంతమంది వాటర్ ట్యాంకర్ నడిపేటువంటి వ్యక్తులు కూడా చాలా అత్యుత్సాహం. ఏంటి 1 నిమిషంలో ప్రాణాలు పోతాయా? 1 నిమిషంలో మీకు అంత ఆగడం లేదు. లేకపోతే ఫ్లైట్ కొనుక్కోండి, డైరెక్ట్గా మీరు ఇవన్నీ బంద్ చేస్తే ఫ్లైట్ కొనుక్కో, డైరెక్ట్గా మీరు ఎక్కడైతే స్టార్ట్ అవ్వాలనుకుంటే అక్కడనే టేక్ ఆఫ్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో ఆ డెస్టినేషన్లో ల్యాండ్ అయిపోవచ్చు. ఇంత దుర్మార్గమా? 1 నిమిషానికి ప్రాణాలు పోతున్నాయి. 1 నిమిషాల్లో కన్నులు మూసి తెలిసే లోపే ప్రాణాలు ఛిద్రమైపోతున్నాయి. వాళ్ళ బతుకులు మొత్తం కూడా రోడ్లకు అతుక్కుపోతున్నాయి. రోడ్ల మీద రక్తం నెత్తురోడుతుందని అంటే 1 నిమిషానికి ఇంత గాబరనా? సో హెవీ వెహికల్ డ్రైవర్స్ కొంచెం ఆలోచించి నడపండి వాహనం నడిపే ముందు. సో ఇక్కడ చూడండి, 1వ తరగతి చదువుతున్న పసి బాబు ఆ టైర్ల కింద నుజ్జు అయిపోయిన సంఘటన చూసిన తల్లి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ తల్లి కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన కళ్ళ ముందే ఉదయాన్నే చాలా బాగా రెడీ చేసి ఉంటుంది, మంచిగా డ్రెస్ వేసి ఉంటుంది, నీట్గా దువ్వి అన్ని రకాలుగా అమర్చి ఆ తర్వాత టిఫిన్ బాక్స్ పెట్టి టిఫిన్ చేయించి కాసేపట్లో స్కూల్లో డ్రాప్ చేస్తాను, తర్వాత సాయంత్రానికల్లా తన కొడుకు అక్కడి నుంచి వస్తానని చెప్పి ఆశించిన లోపే అంతలోనే ఈ ప్రమాదం జరిగిపోయింది. చూడండి ఇక్కడ, చూడండి ఆ స్పీడ్, చూడండి ఆ లారీ డ్రైవర్ స్పీడ్ చూడండి. పక్క నుంచి అట్ ద సేమ్ టైం హెల్మెట్ కూడా ధరించండి. అమ్మ పేరెంట్స్ దయచేసి మీ పిల్లల్ని స్కూల్స్లకి, కాలేజీలకి, లేకపోతే మీరు ఆఫీస్లకి పంపించే మీరు హెల్మెట్ కూడా ధరించండి. హెల్మెట్ లేదు చూడండి ఒకసారి, మళ్ళీ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఆ సీసీటీవీ ఫుటేజ్లో మీరు గమనించండి. సో అక్కడ ఒకసారి బస్సు కదిలిపోయింది. ఆ మహిళ ఆ స్కూటీపై ప్రయాణిస్తున్న ఆవిడ ఒక్కసారిగా తడబడిపోయింది ఆ డ్రైవింగ్లో కూడా. అంతలోనే ఆ లారీ డ్రైవర్ అయినా కొంత ఆలోచించాల్సింది. ముంగట వెహికల్ పోతోంది, కొంత పక్కకు వెళ్తానో లేకపోతే కొంచెం మెల్లగానే వెళ్లాల్సింది. చాలా హెవీగా స్పీడ్తో వచ్చాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆ తల్లి కూడా ఒక్కసారిగా రావడంతో ఏం జరిగిందేమో కానీ తడబాటుకు గురైపోయింది. ఒక్కసారిగా హ్యాండ్ల షేక్ అయ్యింది. ఆ బండి కాస్త పక్కకు అలా ఇలా జరిగిపోయింది. సో వెంటనే అక్కడ ఆ లారీ ఆ బైక్ని ఢీకొట్టింది. బైక్ కింద పడిపోయింది. ఆ బాబు కింద పడిపోయాడు. వెనక టైర్ల కింద ఆ బాబు టైర్ల కింద పడిపోయి నుజ్జు ఒక్కసారి చూడండి, ఆ తల్లి గుండెలు పగిలలా ఏడుస్తోంది. ఎంతటి తీరని శోకం ఆ తల్లికి మిగిలిందనంటే నిజంగా గమనించండి. ఇక్కడ ఉదయాన్నే స్కూల్లో డ్రాప్ చేస్తాను, చక్కగా చదువుకుంటాడు, సాయంత్రం కల్లా మళ్ళీ తీసుకొచ్చుకుంటాను నా కొడుకునని చెప్పి భావించిన ఆ తల్లికి ఈ అనుకోని ఒక సంఘటన, ఒక ప్రమాదం. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున ఆ తీరని విషాదాన్ని మిగిల్చింది ఆ తల్లికి. ఒకసారి మీరు ఆ విజువల్ చూడండి, అర్థమవుతుంది. సో అక్కడ ఆ లారీ కూడా మంచి స్పీడ్లో ఉంది లారీ కూడా. అక్కడ ముందుగా పాప మా తల్లి కూడా ఎందుకో తడబాటు గురించి అక్కడ రాగానే, అప్పటి వరకు బాగానే వచ్చింది కానీ అక్కడ రాగానే ఏం జరిగిందేమో కానీ ఒక్కసారిగా అలా బైక్ షేక్ అయిపోయింది, వంకలు తిరిగింది. వెంటనే ఆ బైక్ కింద పడిపోయింది. వెనకాల వచ్చినటువంటి ఆ లారీ కొంత తగలడంతో బైక్ కింద పడిపోయింది. వెంటనే ఆ బాబుని ఆ లారీ టైర్ల కింద నుజ్జు అయిపోయాడు. ఆ తల్లి ఆ బాబుని పట్టుకొని గుండెల విసేలా ఏడుస్తోంది. కనీసం బాబుని వెంటనే పడిపోగానే వెంటనే లారీ టైర్లు తొక్కించాయి. ఇక వెంటనే ఆ బాబు ఆ స్పాట్లోనే మరణించాడు. సో కనీసం అక్కడ ఆయనకి పడడంతోనే వెంటనే లారీ టైర్ తొక్కడంతో స్పాట్లో మరణించాడు. కనీసం ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు కూడా ప్రాణాలు నిలవలేకపోయాయి. మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది కుత్బుల్లాపూర్లో? ఈ ఘటన గల కారణం ఏంటి? ముఖ్యంగా లారీ డ్రైవర్ అప్పుడు అదుపులో తీసుకున్నారా? ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? చూసేవాళ్ళు ఏం చెప్తున్నారు? కుత్బుల్లాపూర్లో బాలుడు చనిపోయాడు. రోడ్డు ప్రమాదం అతి దారుణంగా జరిగిందనే చెప్పొచ్చు. ఒకవైపు ఫస్ట్ క్లాస్ చదువుతున్న
ఆ బాబు వాళ్ళ అమ్మని కూడా స్కూటీ మీద తీసుకొస్తుండగా టిప్పర్ యాక్సిడెంట్ అయితే జరిగింది. బాలుడు స్పాట్ లో మరణించాడు. గీతాంజలి స్కూల్ ఫస్ట్ క్లాస్ ఆ బాలుడే చదువుతున్నాడు. ఎప్పుడు కూడా అభివంశు రెడ్డి 6 సంవత్సరాలను కూడా తెలుస్తుంది. యూజువల్లీ ఎప్పుడు ఎలానే స్కూల్ కి తీసుకెళ్తుందో ఆ తల్లి అలానే చక్కగా రెడీ చేసి స్కూల్ కి తీసుకెళ్తున్న సమయంలో స్కూటీ మీద ఏదైతే గీతాంజలి స్కూల్ కి తీసుకెళ్తుంది, ఈ క్రమంలోనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుందని ప్రధానంగా తెలుస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ లో చూస్తుంటే కూడా టిప్పర్ లారీ కూడా ఓవర్ స్పీడ్ గా ఉండడం, అదే కాకుండా ఒక వైపు అతను ఒక డైరెక్షన్ లో వెళ్లకుండా అతను కూడా జిగ్జాగ్ లో కూడా చాలా కనిపిస్తున్నాడు. ఆ తల్లి కూడా స్కూటీ మీద ఉంది, తను కూడా తలబాటు పడింది. ఒకవైపు టిప్పర్ లారీ ఒకటేసారి ఢీకొనడంతో తను కూడా ఉప్పు తప్పి తను అక్కడ పడుకోవడం జరిగింది. వెంటనే ఆ టైర్ ఏదైతే తల మీదకి నా టైర్ వెళ్ళిపోవడము, అక్కడనే స్పాట్ లో అభిమన్షు 6 సంవత్సరాలు ఉన్న ఫస్ట్ క్లాస్ బాబు తల నుంచి అయిపోవడం, స్పాట్ లో చనిపోయాడు. ఈ ఘటన కూడా ప్రధానంగా చూసుకుంటే కూడా స్కూల్ ముందు మరో స్కూల్ పల్లవి స్కూల్ జంక్షన్ స్కూల్ ఏదైతే ఇంటర్నేషనల్ స్కూల్ ఉందో పక్కనే జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తరచూ జరుగుతున్నాయి. స్కూల్ ఏరియాస్ లో ఒక కానిస్టేబుల్ ని పెట్టడం కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీస్ ని పెట్టడం కానీ ఇటువంటివి ఏది కూడా జరగవు. ఎప్పుడు కూడా రద్దీగానే ఉంటుంది. అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోనంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. టిప్పర్ లారీలు, బస్సులు, ఆటోలు ఇవన్నీ కూడా ఇక్కడనే ఉంటాయి. ఎక్కడ కూడా ట్రాఫిక్ రూల్స్ ఉండవు, ఎటువంటి సైన్ బోర్డ్స్ కూడా ఉండవు. స్కూల్ దగ్గర కూడా యూజువల్లీ స్లోగా వెళ్ళాలి అంటూ కూడా సైన్ బోర్డ్స్ స్కూల్ యాజమాన్యం పెట్టుకోవడమే కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులు ఇనిషియేటివ్ తీసుకొని పలు సెన్సిటివ్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ వీళ్ళు పెట్టడం కానీ ఇటువంటివి ఏవీ లేకపోవడం, అదే కాకుండా లారీ డ్రైవర్ కూడా అతను చూసుకోకపోవడం, అతని నిర్లక్ష్యం కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఎంతైతే నిర్లక్ష్యం లారీ డ్రైవర్ ఉందో ఆ తల్లి కూడా హెల్మెట్ ధరించకపోవడం, అదే కాకుండా కొంచెం తను పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వడం, ఏదేమైనప్పటికీ కూడా 6 సంవత్సరాల బాబు స్పాట్ లో చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఎంతో ఆశలతో పిల్లల్ని కంటూ ఉంటారు. సొంత కొడుకు తల్లి ముందే చనిపోవడం, ఆ తల్లి కూడా ప్రస్తుతం ట్రామటైజ్ ఉంది, ఒక షాకింగ్ లో ఉంది, ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్ లో ఉంది. పోస్ట్ మార్టం కి మాత్రము మేడ్చల్ పోస్ట్ మార్టం హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కి చెందిన వాళ్ళని ప్రధానంగా అయితే తెలుస్తుంది. స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే స్కూల్ జంక్షన్ ఉందో అక్కడ కూడా ఎటువంటి సైన్ బోర్డ్స్ లేకపోవడం, ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇనిషియేటివ్ తీసుకోకపోవడం, వాళ్ళ నిర్లక్ష్యం కూడా చాలా మటుకు కనిపిస్తుంది. ఏదైతే జంక్షన్స్ ఉంటాయో, ఏదైతే ప్రధాన రహదారి ఉంటుందో అక్కడ స్కూల్స్ ఖచ్చితంగా మెయిన్ రోడ్ మీద ఉంటే ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ పర్సన్ అనేది ఖచ్చితంగా ఉంటారు. అంటే యూజువల్లీ పీక్ అవర్స్, అంటే ఏదైతే స్కూల్ 8 o'clock నుంచి 8:30 వరకు పేరెంట్స్ పిల్లలను డ్రాప్ చేస్తూ ఉంటారో అప్పుడు ఫంక్షన్ అవుతున్న ఆ టైం వరకు ఉంటారు. ఆ తర్వాత 4 o'clock or 3:30కి పిల్లల్ని వదిలేసే టైంలో ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ సిబ్బంది ఉండాలంటూ కూడా ప్రభుత్వం గతంలో కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించారు. కానీ ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ రూల్స్ లేకపోవడం, జీబ్రా క్రాసింగ్ లేకపోవడం, ఆ తర్వాత సైన్ బోర్డ్స్ లేకపోవడం, ఖచ్చితంగా ఇక నిర్లక్ష్యం అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.